మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫస్ట్ స్టెప్ పల్లెల్లో ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారో కట్టుకొని గ్రామాల్లో అది పక్క చుట్టుపక్కల ఎర్రగొండపల్లి కావచ్చు, ఉర్రేపల్లి కావచ్చు, దొడ్డుపల్లి కావచ్చు, అగ్రహారం కావచ్చు, తలపల్లి కావచ్చు, మేలచెరు కావచ్చు, రేగళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడ పల్లెల్లో కట్టుకుంటారో కట్టుకొని బయట వాళ్ళు ఇక్కడ సంసారాలు ఉండి వాళ్ళకి రేషన్ కార్డు ఊర్లో ఉండి ఇక్కడ సంసారం ఉంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. అది తప్పులే. ఇప్పుడు మనము కంప్లీట్ గా అందరినీ పల్లెల్లో అందరినీ ఎత్తుకొని వచ్చి డీలర్లు అయ్యాలంటే కష్టమైంది. ఎందుకంటే అప్పుడు పల్లె అమ్మేస్తారు. ఇప్పుడు ఊర్లో సంసారం ఉండి పీలేరులో ఇల్లు తీసుకుంటే ఫస్ట్ చేసే బాధ్యత ఏమంటే ఫస్ట్ అమ్మేస్తారు. కలికిరికైనా అంతే. మేడుగుత్తు అంటే కలికిరిలో అయితే ఏం చేస్తాడు, ఆయన ఎట్లా సంసారం ఉండడు, మేడుగుత్తులో సంసారం ఉంటాడు, ఇక్కడ కలికిరిలో అమ్మేస్తాడు ఎవరికోవరు. కాబట్టి ఈ ఇళ్ళది మటుకు జాగ్రత్తగా మనం ఎన్ని వస్తాయి ఏమనేది తేలుతుంది. మనం అర్హత ఉండాలి కాబట్టి మన అప్లికేషన్ అందరూ ఏంటి టౌన్ కి సంబంధించి 5 సచివాలయాలు ఉన్నాయి మనకు ఇక్కడ. లేదా మన నాయకులు కూడా ఎక్కడ కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నాయకులు ఎక్కడ కానీ ఇల్లు ఇస్తామని కానీ జాగా ఇస్తామని కానీ డబ్బులు ₹1 కూడా ఎక్కడ కానీ మనకు చెల్లిపోయే రకం చూసుకోవాలన్న బాధ్యత మీ పైన ఉంది. రేపు మున్సిపల్ ఎలక్షన్ ఉంది, రేపు పంచాయతీ ఎలక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి. ప్రజల దగ్గర మనము ₹1 తీసుకున్నా కూడా మనకు చెడ్డపేరు వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి అందరూ దయచేసి. వేరే విధంగా సంపాదిస్తున్నాము తప్ప ఒక ఇల్లు ఇస్తానమనో, పట్టా ఇస్తానమనో, జాగా ఇస్తానో డబ్బులు ఎక్కడ కానీ వైసీపీ వాళ్ళు చేసేట్లు మనం చేయకూడదు. వీలైతే ఒక ఇల్లు ఎక్కువ ఇస్తాం, కార్యకర్తలకు ఇద్దాం, నాయకులకి ఇద్దాం, ప్రజలకు ఇద్దాము తప్ప డబ్బుకు మనం సైట్ అమ్మినాము, జాగా అమ్మినాము, ఇల్లు అమ్మినాము అనేది చెడ్డ పేరు మీకు కానీ మాకు కానీ గవర్నమెంట్ కానీ రాకూడదు. అది దయచేసి మీ బాధ్యత. ఇంటితో సహా మనము లీగల్ గా చేసుకున్నాం అన్ని కూడా. ఈ రోజు ఎంఆర్ఓ వాళ్ళు రామని చెప్పినాము. 2-3 జాగాలు చూసి ఎక్కడ మనము ఇల్లు చేసుకోవాలనేది మనం పద్ధతి ప్రకారం చేసుకున్నాం. ఫస్ట్ పీలేరు గ్రామం వరకు ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. పల్లెల్లో ఏ ఊర్లో ఆ ఊర్లో ఇల్లు శాంక్షన్ అవుతాయి, ఎన్ని వీలైతే అన్ని శాంక్షన్ అవుతాయి. ఇప్పుడు అప్లికేషన్లు కూడా ఇవ్వమని చెప్పినారు. ఇప్పుడు ఇళ్ళది ఇప్పుడు ఉండే జోనల్ వాళ్ళు కానీ యూనిట్ వాళ్ళు కానీ అందరూ ఎలిజిబిలిటీ మన చేతుల్లో లేదు. గుర్తు పెట్టుకోండి. ఇల్లు కావాలనుకుంటే అర్హత అనేది మన చేతుల్లో లేదు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ ఏదో కనిపెట్టినారంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇద్దరు కలిపి ఆధార్ కార్డు కొడితేనే అన్ని డీటెయిల్స్ వస్తాయంట. కాబట్టి మనకు అర్హత వస్తుందో లేదో మనకు తెలియదు. మనం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ముందు ఎవరికన్నా ఇల్లు వచ్చి పట్టా కాగితాలు వచ్చిందంటే మన ఇంట్లో వేరే పేరే పెట్టుకోండి, అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది. మనకు ఆధార్ కార్డు అందరికీ సపరేట్ ఉన్నాయి కాబట్టి అట్లా మనం చేసుకున్నాము. ఇల్లు కూడా ఇప్పుడు దగ్గరలో స్టార్ట్ చేస్తారు. పల్లెల్లో కూడా అప్లికేషన్లు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా తీసుకొని హౌసింగ్ వాళ్ళకి ఇచ్చారు. అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలి? ఇవి సచివాలయంలో ఇచ్చేయండి.